ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose vertex is 3, -2 and focus is 3, 1. Given that vertex is 3, -2, focus is 3, 1. ఇప్పుడు ఇందులో x కోఆర్డినేట్ ఏంటి 3 కదా వర్టెక్స్లోని. సో యాబ్సెస్ ఆఫ్ ది వర్టెక్స్ అండ్ ఫోకస్ ఆర్ ఈక్వల్ టు 3 అంతే కదా. రెండు కూడా ఇందులో x కోఆర్డినేట్ ఫోకస్లో x కోఆర్డినేట్ రెండు 3. హెన్స్ ది యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఇస్ x is equal to 3. ఏ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇది దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. యాక్సిస్ ఏంటి తర్వాత అది ఎలా ఉంటుంది అనేది. ఏ అంటే అది డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ వర్టెక్స్, అది ఫైండ్ చేయాలి. మనకి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వర్టెక్స్ ఒకటి ఫోకస్ ఒకటి, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అన్నమాట. దట్ ఈజ్ ఏ అంటే 3 వచ్చింది. సిన్స్ ఇన్ వర్టెక్స్ y కోఆర్డినేట్ ఈజ్ లెస్ దాన్ y coordinate of focus, therefore the equation of the parabola is x minus h whole square is equal to 4a into y minus k. అంటే h, k x minus 3 whole square is equal to 4 into a ఏమో 3 కదా into y minus k. ఇదే కదా వర్టెక్స్ 3, -2 కదా, దానికే ఈక్వేషన్ రాసాం y plus 2 అంటే x minus 3 whole square is equal to 12 into y plus 2. ఈ రకంగా ఫైండ్ చేయాలి. వర్టెక్స్ ఫోకస్ ఇచ్చారు, డిస్టెన్స్ ఫైండ్ చేయాలి ఏ అనేది. సో కాబట్టి ఆ డిస్టెన్స్ ఫైండ్ చేసాం. ఫైండ్ చేస్తే 3 వచ్చింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా x minus h whole square is equal to 4a into y minus k. సో ఈ రకంగా చూసుకోండి. ఇక్కడ y కోఆర్డినేట్స్ కంపేర్ చేయాలి ఎలా ఉన్నాయి అన్నది. -2 అంటే 1 కన్నా తక్కువ కదా, ఫోకస్లో y కోఆర్డినేట్ కన్నా వర్టెక్స్లో y కోఆర్డినేట్ తక్కువ ఉంది. దాన్ని బట్టి ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా వస్తుంది. x minus h whole square is equal to 4a into y minus k. నెక్స్ట్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది పారాబోలా y square is equal to 8x whose focal distance is 10. ఈ రకంగా ఉంది. p ఏమో x1 y1 తీసుకుందాం. y square is equal to 8x కదా, ముందర కంపేరింగ్ విత్ y square is equal to 4ax, we get 4a is equal to 8 కాబట్టి a is equal to 2. p x1 y1 be a point on the parabola y square is equal to 8x అని. ఇప్పుడు ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చారు 10. సో అంటే x1 plus a is equal to 10 అంటే x1 plus 2 is equal to 10 అంటే x1 is equal to 8. p x1 y1 lies on the parabola, then p x1 y1 parabola మీద ఉంది కాబట్టి వాటిని ఈక్వేషన్లో వేస్తే పారాబోలా ఈక్వేషన్లో y1 square is equal to 8x, which implies that y1 square is equal to 8 into 8, which implies that y1 square is equal to 64, y1 is equal to plus or minus 8. Therefore the required points are ఒకటేమో 8 plus 8, ఇంకొకటి 8 minus 8. ఫస్ట్ x కోఆర్డినేట్ కనుక్కోవాలి, ఎందుకంటే p x1 y1 అనే పాయింట్ తీసుకున్నాం పారాబోలా మీద. s ఏమో 2, 0. ఇప్పుడు a is equal to 2 కదా, y square is equal to 4ax అంటే we get 4a is equal to 8 అంటే a is equal to 2, అందుకని ఇది 2 అయింది. 2, 0 వచ్చింది. a, 0 కదా s అనే పాయింట్, కాబట్టి ఈ రకంగా చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన y square is equal to 8x కర్వ్ ఈక్వేషన్ తీసుకుని ఫోకల్ డిస్టెన్స్ ఉంది, y square is equal to 8x ఉంది. మనకి x1 plus a is equal to 10 కదా, లైన్ డైరెక్ట్రిక్స్ అంటే x1 plus 2 is equal to 10, x1 is equal to 8. ఇప్పుడు తెలుసు కాబట్టి p x1 y1 అనేది కర్వ్ మీద పాయింట్ కాబట్టి అంత పారాబోలా మీద సబ్స్టిట్యూట్ చేస్తాం x1 y1. అప్పుడు y1 వాల్యూ ఫైండ్ చేస్తాం. 1 + 8 - 8 ఈ రకంగా. నెక్స్ట్ ఇఫ్ half 2 is one extremity of a focal chord of the parabola y square is equal to 8x, find the coordinates of the other extremity. అంటే ఒకటి ఇచ్చారు, ఒక ఎండ్ ఇచ్చారు, అదర్ ఎండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అదనమాట. సో డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ఒక పారాబోలా కర్వ్, తర్వాత ఒక ఎండ్ ఇచ్చారు p ½ 2, అదర్ ఎండ్ x, y, అది మనం ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఇచ్చారు కర్వ్ ఈక్వేషన్ y square is equal to 8x కాబట్టి a, 0 కదా s,
అంటే 2, 0 ఇందాకలాగండి. గివెన్ దట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఈస్ 1/2, 2 అదే P. లెట్ అదర్ ఎండ్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఈస్ QX, Y. దట్ ఈస్ ఎందుకంటే x ఏమవుతుంది y²/8 కదా దీని నుంచి కర్వ్ ఈక్వేషన్ నుంచి. సో అదే ఇక్కడ వేసాం మనం y²/8, y అనుకుంటాం. x, y కదా అంటే x ఏమో y²/8, ఇంకొకటేమో y. PSQ ఇది కదా ఫోకల్ కార్డ్ మొత్తంగా, అది ఫోకల్ కార్డ్ PSQ. దే ఆర్ కొలీనియర్ కదా, మూడు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కదా. కాబట్టి స్లోప్ ఆఫ్ SP = స్లోప్ ఆఫ్ SQ అంతే కదా. SP = SQ. S నుంచి Pకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో S నుంచి Q కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, కొలీనియర్గా. ఇప్పుడు రెండు అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేశాక మొత్తంగా ఈ రకంగా వస్తుంది ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది వైల్లోని. దాన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే వైకి వాల్యూస్ వస్తాయి. y = -8, y = 2. ఈ y -8 అయినప్పుడు Q వాల్యూ ఏంటవుతుందో చూడాలి, ఫైండ్ చేయాలి. y = 2 అయినప్పుడు Q వాల్యూ ఏంటవుతుందో చూసుకోవాలి. ఈ రకంగా వస్తుంది. సో దెర్ఫోర్ అదర్ ఎండ్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఈజ్ Q = 8, -8. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ S3, 5 అండ్ ది వర్టెక్స్ ఈజ్ A1, 3. ఇది ఈ రకంగా వస్తుంది డయాగ్రామ్. ఫోకస్ ఏమో S = 3, 5 ఇచ్చే, వర్టెక్స్ ఏమో A = 1, 3. లెట్ Z, X, Y. ఏ ఎలా ఉంది ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ కదా SZకి. సో మిడ్ పాయింట్ ఫార్ములా అంటే A = x1 + x2/2, y1 + y2/2. ఏ తెలుసు మనకి 1, 3, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ x1 + x2 అంటే 3, y2 అంటే 5. ఈ రకంగా చేస్తాం. అలాగే ఫస్ట్ x కోఆర్డినేట్కి ఏమో x కోఆర్డినేట్కి ఈక్వల్ చేస్తాం. అంటే x + 3/2 = 1, y + 5/2 = 3. సాల్వ్ చేస్తే -1, 1 వచ్చింది. దట్ ఈస్ ZX, Y అనుకున్నాం కదా, -1, 1. స్లోప్ ఆఫ్ SZ ఈజ్ M అనుకుంటాం, y2 - y1/x2 - x1. ఇప్పుడు మనకి 5 - 1/3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/4, 1. ఇప్పుడు యాక్సిస్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ కదా. గుడ్, కరెక్ట్గా ఎగ్జాక్ట్. కాబట్టి స్లోప్ ఏంటవుతుంది -1/m అంటే -1 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేయాలి. ఈ రకంగా ఫైండ్ చేస్తాం. 5 - y1 = -1/m ఇంటూ x - x1. y - 1 = -1 ఇంటూ x + 1 అంటే x + y = 0. ఈ రకంగా వస్తుంది. డైరెక్ట్రిక్స్ ఇస్ x + y = 0. ఈ రకంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్. SAZ ఏమి లేదు అంతే, ZXY అనుకుంటాం. ఈ రకంగా డయాగ్రామ్ వస్తుంది. ముందర డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలాగ వచ్చాక డైరెక్ట్రిక్స్ వచ్చింది కదా. నెక్స్ట్ PXY బి ఎనీ పాయింట్ అంది పెరాబోలా అని తీసుకుంటాం. SP ఫైండ్ చేయాలి. SP ఫైండ్ చేశాక PM ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. PXY టు ది డైరెక్ట్రిక్స్ x + y = 0కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. x + y = 0, దట్ ఈజ్ x + y/√2. P lies on the parabola కదా. Therefore SP/PM = 1. SP = PM. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రకంగా వస్తుంది. సింప్లిఫై చేసి లాస్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇస్ ఇది. ఈ రకంగా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇలాగ ఉన్నాం. SP/PM. SP/PM = 1. PM ఏంటి, SPకి పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో అందుకని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. x + y = 0 మీదకి
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఇది ఎస్పీ అంటే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్. పీ తెలుసు కదా, XY ఫైండ్ చేసింది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సారీ, PXY అనుకొని ఈ రకంగా చేస్తాం. సారీ, కొంచెం కాదు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ ఇంకో క్లాస్లో. థ్యాంక్ యూ.